హలో అండి, నమస్తే. నేను సాయి ప్రకాష్, టెలికాస్ట్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ నుంచి. నేను ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఢిల్లీ నుంచి కార్లు తీసుకొచ్చిస్తూ ఉంటాను. అలాగే లోకల్ బండ్లు కూడా యూట్యూబ్లో పెట్టి సేల్ చేస్తూ ఉంటాను. ఈరోజు డేట్ వచ్చేసి 17 జూలై 2024 అండి. ఈరోజు మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి హ్యుండై వెర్నా ఎస్ఎక్స్ వేరియంట్ అనమాట. 2007 మ్యానుఫ్యాక్చరింగ్, 2008 రిజిస్ట్రేషన్, సెకండ్ ఓనర్ వెహికల్ అండి. వెహికల్ ఫుల్ పెయింట్ అయితే పడింది, బట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఎక్కడైతే యాక్సిడెంటల్ అయితే లేదు. సో ఇంజన్ కూడా వర్కింగ్ ఫైన్ ఉంది. 1,80,000 అయితే తిరిగింది వెహికల్. 1,78,000 సంథింగ్ తిరిగింది వెహికల్. సో వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసి కాల్ చేయండి, ఎందుకంటే వెహికల్ అయితే చాలా బాగుంది. 2007 మ్యానుఫ్యాక్చరింగ్, 2008 రిజిస్ట్రేషన్. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది. సో లాస్ట్ మంత్లోనే లైఫ్ చేయించారు. 2028 వరకు లైఫ్ అయితే అయింది ఆల్రెడీ. ఏపీ రిజిస్టర్డ్ వెహికల్ అండి. 0311 వెహికల్ నెంబర్ వచ్చేసి 0311 ఫ్యాన్సీ నెంబర్ అనమాట. సో 4 టైర్లు కూడా 40%, 50% వరకు అయితే ఉన్నాయి. అలాగే అన్టచ్ పీస్ అండి వెహికల్. ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. ఇలా 2 చోట్ల మాత్రం రస్ట్ ఉంది. వెహికల్ అంతా ఎక్సలెంట్ ఉందన్నమాట. రిమైనింగ్ అంతా ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. ఇదొకటి, ఆ రైట్ సైడ్ డ్రైవర్ కింద ఒకటి ఉందన్నమాట. సో లెఫ్ట్ ఫెండర్ చూడండి, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. అలాగే బానెట్ చూసుకోవచ్చు, ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఫుల్ పెయింట్ పడిందంటే 1-2 పార్ట్లే ఒరిజినల్ పెయింట్తో ఉన్నాయి. రిమైనింగ్ అంతా పెయింట్ పడింది. సో షోరూంలోనే చేయించినట్టున్నారు. చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ పెయింట్. సో లెఫ్ట్ సైడ్ ఫెండర్ స్క్రాచ్లెస్ ఉంది. ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. బంపర్ కూడా చూసుకోవచ్చు, స్క్రాచెస్ లేవు. హెడ్ లైట్స్ కూడా ఎట్లాంటి డ్యామేజెస్ అయితే లేవు అనమాట. సో అలాగే చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోరు ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. కంప్లీట్ లెఫ్ట్ సైడ్ వ్యూ అనమాట ఇది. సో ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు, చూసుకోవచ్చు. ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి. ఆల్ ఒరిజినల్ గ్లాసెస్తోనే ఉంది వెహికల్. ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది. 2016-17 టైంలో చేంజ్ అయింది. సో ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు. ఎక్కడ లైనింగ్ డ్యామేజ్ అయితే లేవండి. ఇక్కడ కొద్దిగా ఏదో రస్ట్ వస్తే చేయించినట్టున్నారు. సో మీకు ఎందుకు ఇంత క్లియర్గా చూపిస్తున్నానంటే వెహికల్ మీరు వీడియో చూసి వెహికల్ కొనొచ్చు అనమాట. 100% మీరు ఎక్కడో ఉండి అడ్వాన్స్ వేస్తూ ఉంటారు కదా. సో దానికోసమే నాన్ ఫ్లడెడ్ వెహికల్, ఎటువంటి వాటర్లో మునిగిన వెహికల్ అయితే కాదు. డాష్ బోర్డ్ కూడా చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ వెనక డోర్ అండి, కంపెనీ నుంచి వచ్చిన గ్లాసెస్తోనే ఉంది. ఈ గ్లాస్ ఒకటి చేంజ్ అయింది. అలాగే డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు. చూస్తే అక్కడక్కడ చేశారు, బట్ ఓకే. వెహికల్ నెగోషియబుల్ అనమాట. ఫైనల్ ప్రైస్ ఏం కాదు. 1,60,000 చెప్తున్నారు. నేను మాట్లాడైతే మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తాను. అయితే 2028 వరకు లైఫ్ ఉంది కాబట్టి మనకు వర్త్ అనమాట. సో టైర్స్ చూసుకోవచ్చు, 40% వరకు అయితే ఉన్నాయి. 40-50% అయితే ఉన్నాయి టైర్లు, 100 ఖచ్చితంగా. అలాగే అండర్ బాడీ చూసుకోండి. అండర్ బాడీలో ఎటువంటి రస్ట్ అయితే లేదు. మైనర్ రస్ట్ డోర్లకి అయితే వచ్చింది, కానీ అండర్ బాడీలో అయితే ఏం లేదు. మైనర్ రస్టింగ్ ఉంది అక్కడక్కడ. సో చూసుకోండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కాల్ చేయండి, మాట్లాడదాం. అలాగే కంప్లీట్ రేర్ వ్యూ అండి. ఇది వచ్చేసి వెనక వ్యూ అనమాట, బ్యాక్ సైడ్ వ్యూ, కంప్లీట్ బ్యాక్ సైడ్ వ్యూ. 0311 హైలైట్ అదే అనమాట వెహికల్లో. వెర్నా ఎస్ఎక్స్ వేరియంట్. డిక్కీ అయితే ఇంతవరకు అన్టచ్ అండి. ఇంతవరకు డిక్కీ అనేది ఓపెన్ చేయలేదు, చూసుకోవచ్చు. డిక్కీ అనేది ఓపెన్ చేయలేదు. అలాగే ఫ్లోర్ మ్యాట్స్ కూడా చూసుకోవచ్చు. టైర్ కూడా, స్టెప్నీ టైర్ కూడా అలాగే ఉంది. డిక్కీ గ్లాస్ కూడా చూసుకోండి. 2007 కంపెనీ నుంచి వచ్చిందే ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్, టెయిల్ లైట్స్ ఓకే ఉన్నాయి. అలాగే బ్యాక్ బంపర్ కూడా ఓకే ఉంది. రైట్ సైడ్ వ్యూ, కంప్లీట్గా రైట్ సైడ్ వ్యూ. అలాగే రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ చూసుకోవచ్చు. ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. రైట్ సైడ్ వెనక టైర్ అండి, 80% వరకు అయితే ఉంది టైరు. అట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. రైట్ సైడ్ నుంచి కూడా అండర్ బాడీ చూసుకోవచ్చు. అలాగే రైట్ సైడ్ ఫ్రంట్ వెనక డోరు ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. ఒరిజినల్ గ్లాసెస్తోనే ఉంది. డోర్ లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. ఇక్కడ చిన్న రస్టింగ్ వస్తే రిపేర్ చేయించారు ఆల్రెడీ. ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు. అలాగే రైట్ సైడ్ ఫ్రంట్ డోర్ అండి, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు. బాడీ లైనింగ్లో ఇక్కడ కొంచెం రస్ట్ ఉంది, రస్ట్ ఎలా అని చెప్పాను కదా. సో ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు.
అలాగే రైట్ సైడ్ ఫెండర్ ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. టైర్ కూడా 40-50% అయితే ఉంది. ఇంజన్ చూపించి మీకు ప్రైస్ డీటెయిల్స్ అనేది చెప్తానండి. చూసుకోవచ్చు వెహికల్ అయితే సింగిల్ సెల్ఫ్లో వెహికల్ స్టార్ట్ అవుతుంది. 1,75,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. మీరు చూసుకోవచ్చు వెహికల్ ఫస్ట్ సెల్ఫ్లోనే స్టార్ట్ అవుతుంది. సో ఏసీ రన్నింగ్ ఉంది, ఏసీ వర్కింగ్ ఫైన్, ఎట్లాంటి కంప్లైంట్స్ అయితే లేవు. ఏసీ ఇంటీరియర్ చాలా అంటే చాలా నీట్గా ఉంది. లైట్స్ స్టిల్ వర్కింగ్ అనమాట. ఎస్ఎక్స్ వేరియంట్ కాబట్టి మనకి ఇవన్నీ ఉంటాయి. సో చూసుకోవచ్చు సర్వీస్ హిస్టరీ కూడా ఉన్నట్టుంది. ఐ మీన్ బయట చేయించారు బట్ సర్వీస్ హిస్టరీ ఉంది. సో హార్న్ వర్కింగ్. మీకు ఇంకా బానెట్ ఓపెన్ చేసి ప్రైస్ డీటెయిల్స్ అవి చెప్తాను. పవర్ విండోస్ అన్నీ వర్క్ అవుతున్నాయండి. ఆల్ పవర్ విండోస్, రైట్ సైడ్ ఫ్రంట్ పవర్ విండో వర్కింగ్, లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ పవర్ విండో, రైట్ సైడ్ వర్కింగ్, రైట్ సైడ్ 2 పవర్ విండోస్ వర్కింగ్, లెఫ్ట్ సైడ్ పవర్ విండోస్ మాత్రం వర్క్ అవ్వట్లేదు. ఏసీ వర్కింగ్ అనమాట. క్లచ్ ఓకే ఉంది. ప్రతి గేర్లో కూడా చాలా స్మూత్గా పడుతుంది వెహికల్ వచ్చేసి. చూసుకోవచ్చు రివర్స్ గేర్ కూడా ఈజీగానే పడుతుంది. క్లచ్ అయితే ఓకే ఉంది, ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు. ఆర్పిఎం కూడా చూసుకోవచ్చు. ఆర్పిఎం ఎటువంటి అప్ అండ్ డౌన్స్ అయితే లేవు. సో ఇది వెహికల్. మీకు ఇక ఇంజన్ చూపించి ప్రైస్ డీటెయిల్స్ చెప్తాను. జీరో 111 అండి. బండి నెంబర్ వచ్చేసి ఫ్యాన్సీ నెంబరు. ఇంజన్ చూసుకోవచ్చు, ఎటువంటి బ్లో బ్యాక్ అయితే లేదు. ఇంజన్లో యాప్రాన్స్ ఓకే ఉన్నాయి. రేడియేటర్ పట్టి ఓకే ఉంది. అలాగే ఎటువంటి కంప్రెషన్ అయితే బ్యాక్ రావట్లేదు. వెహికల్ అయితే ఇంజన్ పరంగా ఓకే ఉంది. ఈ వెహికల్ వచ్చేసి 2007 మ్యానుఫ్యాక్చరింగ్, 8 రిజిస్ట్రేషను, 2028 వరకు లైఫ్ చేయించారు ఆల్రెడీ. సో హ్యుండాయ్ వెర్నా ఎస్ఎక్స్ వేరియంట్ 1,75,000 తిరిగింది వెహికల్ వచ్చేసి. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి మనకి 1,60,000 అయితే చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్. కొద్దిగా ఏమైనా మాట్లాడి డిస్కౌంట్ ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఎవరికైనా వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. 1,60,000. ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది. 1 ఇయర్ వరకు ఇన్సూరెన్స్ అయితే ఉంది. లైఫ్ కట్టి జస్ట్ కొన్ని రోజులు మాత్రమే అవుతుంది, 1 మంత్ లోపే అవుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.